శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. ఫేవరెట్ ఫుడ్ ఏంటి మేడం? ఇష్టంగా ఏది అడుగుతారు మిమ్మల్ని? ఇద్దరు ఒకటే అడుగుతారు, చికెన్. ఇద్దరికి చికెనేనా? ఓకే. నేనైతే అసలు ఎగ్ కూడా తిన్ను. ఇన్ని రూమర్స్ వచ్చినాయి కదా, యాక్చువల్లీ ఆయన అసలు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడో ఇంటర్వ్యూస్ ఉన్నాయి కానీ ఆ తర్వాత అసలు ఇంటర్వ్యూస్ కూడా లేవు ఎక్కడ. అసలు ఆయన మీద వచ్చినన్ని రూమర్స్ ఎవరిపైన వచ్చిండవు నాకు తెలిసి, ఒక యంగ్ హీరో పైన. ఇన్ని రూమర్స్లో ఏదైనా ఒకటి నిజం ఉందా? రూమర్స్ అన్న దాంట్లోనే రూమర్ అని ఉన్నది, అది నిజం అన్నది కాదుగా. రూమర్ అంటే చెప్పుకుంటున్నారు, ఇలా అంటున్నారు, దట్ ఈస్ కాల్డ్ రూమర్. సో రూమర్స్గానే వదిలేయాలి. దాన్ని మనం సీరియస్గా తీసేసుకుని దాని మీద యాక్షన్స్ తీసేసుకుని ఎందుకు చెప్పుకొని, రూమరే కదా. ఒక ఆయన అనేవాడు మా చిన్నప్పుడు, అప్పుడు కాదు, మేము యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు, అప్పుడు ఫిల్మ్ఫేర్ బుక్స్ ఇవన్నీ రూమర్స్ గాసిప్స్ ఎక్కువ వచ్చేవి, గుర్తుందా? అవును అవును. మన తెలుగులో కూడా మ్యాగజైన్స్ పర్టికులర్ స్టార్ డస్ట్ అని ఒకటి ఉండేది. రైట్, అవును. పేరే స్టార్ డస్ట్. అందులో రూమర్స్ విపరీతంగా వచ్చి విపరీతంగా కాలేజ్ పిల్లలు చదివేవారు. ఓకే. అప్పుడు ఒక ఆయన అన్నాడు, ఈ రూమర్స్ పెడితే చూడండి పిల్లలు ఎలా చదివేస్తున్నారు, అదే మంచిగా ఏమైనా రాస్తే చదువుతారా? సో ఆ రూమర్స్ కూడా ఎలాంటి వాళ్ళ మీద వేస్తారు, ఎవరైతే ఫేమ్గా ఉన్నారో, ఎవరి మీదైతే రూమర్స్ రాస్తే చదువుతారో అది చూడండి ఎలా చదువుతున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నాతో కాదు. అందుకంటే స్టార్ డస్ట్ బుక్ అక్కడ ఉంది. ఓకే. ఆయన బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, అది చదివి చెప్పాడు అన్నమాట. సరే, ఇంకా రూమర్స్గానే మనం వదిలేయడం బెటర్. దాన్ని ఎందుకు మనం అంత సీరియస్గా తీసుకోవాలి? నిజమేంటో మనకు తెలుసు. ఒక 4-5 years బ్యాకే మ్యారేజ్ చేసేస్తామని చెప్పారు, బట్ వీళ్ళే ఒక 4-5 మ్యారేజెస్ చేశారు. సినిమాల్లో జరిగిన దానికంటే వీళ్ళు ఎక్కువ చేశారు. యాక్చువల్గా సినిమాల్లో మ్యారేజెస్ ఎక్కువ అవుతాయి కదా, వీళ్ళు ఎక్కువ చేసేస్తారు. పర్లేదు, బాగానే ఉంది. ఎంతమందితో మేడం? 4గురితోనా 5గురితో? ఎప్పుడు ఏదో ఫోటో బ్లర్ చేసేస్తుంటారు, పోలమాల ఎవరిదో ఫోటో తీసి మన తలకాయలు పెట్టేస్తుంటారు. చూసుకుని నవ్వుకోవడమే తప్ప ఏం చేస్తాం. పైగా ఎవరినైతే రూమర్స్ రాశారో వాళ్ళే నాకు ఫోన్లు చేసి, ఆంటీ డిడ్ యూ సీ ద ఫోటో టుడే అని అడుగుతుంటారు ఆ హీరోయిన్స్. ఎందుకంటే వాళ్ళందరూ నాకు బాగా క్లోజు. నేను అబ్రాడ్, నేను తరుణ్తో ఎప్పుడు షూటింగ్స్కి వెళ్ళను. ఓకే. మా చిన్నప్పుడు మా మదర్ వెళ్ళేవారు. ఓకే. కొంతకాలం మా సిస్టర్ వెళ్ళింది. తను పెద్ద అయిన తర్వాత ఇంకా మేము ఎవరు వెళ్ళేవాళ్ళం. ఓన్లీ అబ్రాడ్ షూటింగ్స్, ఫారెన్లో షూటింగ్ అయితే అప్పుడు నేను మా పాప వెళ్ళి అసలు షూటింగ్ స్పాట్కి మేము వెళ్ళాం. మా షాపింగ్ మేము తిరుగుకుంటూ అలా ఎవరైనా రిలేషన్స్ ఫ్రెండ్స్ అంటే అలా తిరిగేసి షూటింగ్ అయిపోయే టైంకి ప్యాకప్ ముందుకు అక్కడికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అందరం కలిసి రూమ్కి వచ్చేసేవాళ్ళం అనమాట. సో ఆ టైంలో ఈ అమ్మాయిలందరూ, ఈ శ్రేయ, త్రిష, ఓకే, వీళ్ళందరూ నాతో చాలా, వాళ్ళ మదర్స్ వచ్చేవారు. వాళ్ళతో పాటు వాళ్ళ మదర్స్, త్రిష మదరు, శ్రేయ మదరు, వీళ్ళందరూ వచ్చేవారు. సో దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. ప్రియమణి మదరు, వాళ్ళందరూ నాతో ఆంటీ ఆంటీ అని మేమందరం కలిసి అక్కడ వంటలు చేసుకోవడం సరదాగా. వాళ్ళకి షూటింగ్ ఏదైనా ఒక పూట లేనప్పుడు అందరం పరిగెత్తుకుని షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. సో వాళ్ళందరూ ఫోన్లు చేసి నన్ను ఆట పట్టించేవారు. ఇవాళ మార్నింగ్ మా మ్యారేజ్ అయిపోయింది, చూసారా ఆంటీ ఫోటో? ఎంజాయ్ చేశారు అసలు మీరు ఒక రకంగా. ఇప్పటికీ వెళ్ళవుతారు, సరదాగా మాట్లాడుతుంటారు నాతో ఎప్పుడైనా ఎక్కడైనా కలిసి. కానీ మేడం, మీ ఒపీనియన్ ఏంటి అసలు మ్యారేజ్, తరుణ్ గారి విషయంలో మ్యారేజ్ డెసిషన్ మీరే తీసుకుంటారా? నేను ఎలా తీసుకుంటాను? ఆయనకు నచ్చిన అమ్మాయిని ఆయన తీసుకోవాలి. కాదు మేడం, ఈ పీరియడ్లో చేస్తాను, మ్యారేజ్ చెయ్యాలి కదా, డెఫినెట్గా చెయ్యాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పేరెంట్స్. బట్ వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాం, వాళ్ళకి నచ్చిన అమ్మాయిని మనం చూస్ చేస్తాం. అది అరేంజ్డ్ లవ్వా మనం ఏం చెప్పగలం? మేడం, రీసెంట్ పిక్చర్స్ ఏమైనా చూస్తున్నారా? నేను అన్ని పిక్చర్స్ చూస్తాను, ఒక పిక్చర్ వదిలిపెట్టను. మలయాళం అయినా ఏదైనా బాగుంది బాగాలేదని కూడా చూడను, అన్నీ చూసేస్తాను. మూవీ లవర్, నేను మూవీస్ హోమ్ థియేటర్లో కూర్చుని అన్ని మూవీస్ చూసేస్తాను. ఓకే. ఇంకా మన హోమ్ థియేటర్లో కూడా కాదు, థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడాలంటే కూడా థియేటర్కి వెళ్ళి చూస్తాం. లాస్ట్ పిక్చర్ ఏది మేడం? ఆ థియేటర్కి వెళ్ళి చూసిన మూవీ ఏది? లాస్ట్ మూవీ థియేటర్కి వెళ్ళి చూసింది
ఐ థింక్ బాహుబలి. ఓకే. మిగతావన్నీ హోమ్ థియేటర్లోనే చూసాం. అంటే బాహుబలిని అది వేరే లెవెల్లో చూడాలి, వెరీ బిగ్ స్క్రీన్. అంటే మాది బిగ్ స్క్రీనే, బట్ ఇంకా బిగ్ స్క్రీన్లో చూస్తేనే దాని ఎఫెక్ట్ అన్నారు, అందుకని అక్కడ చూసాం. మిగతావన్నీ ఇంట్లో హోమ్ థియేటర్లో చూసేస్తాం. మోస్ట్లీ వీక్లో 2 days ఏదైనా చూడమేమో కానీ 5 days చూసేస్తాం. ఓకే. నైట్ ఎక్కువ. ఇప్పుడు ఈవెన్ 1 week నేను మలయాళం మూవీస్ చాలా మంచి మూవీస్ వచ్చినాయి, అవి కొన్ని పేర్లు కూడా గుర్తులేదు నాకు, అవి చూసేస్తాం. ఇవాళ మీ ఇంటర్వ్యూ ఉందని నిన్న చూడలేదు. కానీ ఎన్టీఆర్ గారితో నాకు తెలిసి ఒక 4-5 pictures యాక్ట్ చేశారు కదా మేడం, సిస్టర్గా చేసున్నారు. ఇంకొక మూవీ ఒకటి డ్రైవర్ రాముడు. అవును, ఒక మూవీలో స్వయంగా తనే వచ్చి ఏదో ఒకటి టిన్ పట్టుకొని మరీ సీన్ చేశారు అని చెప్పేసి. అది ఏం లేదు, విజయవాడలో కృష్ణా బ్యారేజ్ మీద షూటింగ్ జరుగుతుంది. ఓకే. అది సూసైడ్ అటెంప్ట్ చేసే సీను. నేను పైనుంచి మీరు దూకేయాలి, వెనకాల హరికృష్ణ చనిపోయారు, ఆయన బ్రదర్ అన్నమాట. ఆయన శాంతి అదో పేరు నాది, శాంతి అని లక్ష్మి అదో అరుచుకుంటూ వస్తాడు ఆయన. నేను అది దూకేయాలి, కెమెరా ఏమో బ్రిడ్జ్ కింద పెట్టారు, అప్పుడు స్పీకర్లు పెట్టి, అంటే నేను ఇలా అనాలన్నమాట, అంటే నిజంగా దూరం కదా, అలా అనాలి. అలా అనేటప్పుడు ఏముందంటే ఆ రైలింగ్లా కట్టారు, అది నాకు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది, నా మొహం కనపడుతులా. నేను కొంచెం హైట్ రావాలి, హైట్ కావాలంటే కింద ఏదన్నా వెయ్యాలి, స్టూలో ఏదో ఒకటి ఉండాలి. ఏమి లేవు అక్కడ. కృష్ణాబరి మండు టెండలో మే నెలలో షూటింగ్, ఎన్టీ రామారావు గారు డైరెక్షన్, రోడ్డు మీద నించుని ఆయన డైరెక్షన్, హరికృష్ణ గారు నా బ్రదరు. కానీ ట్రాఫిక్ అంతా స్టాప్ చేస్తారు ఆయన కోసం. రామారావు గారు మరి రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుంది జనం, స్టాప్ చేస్తారు. అక్కడ ఏమీ లేదు, స్టూల్ లేదు, ఒక ఏమి అలా ఎత్తుక, వాళ్ళేమో కింద నుంచే స్పీకర్లో అరుస్తున్నారు, హైట్ ఉండాలి, ఫేస్ కనపడతలేదు, హైట్ ఉండాలి అని. అప్పుడు రామారావు గారు ఏం చేయాలో తెలియకపోతే ఎవరో ఎంటీ క్యాన్లు ఒక బండిలో తాళ్ళు కట్టి, ఎంటీ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, ఈ క్యాన్స్ ఆయిల్ క్యాన్స్ ప్లాస్టిక్ కాదు రేకువి, ఓకే, అవి పట్టుకెళ్తుంటే ఆ అబ్బాయిని 2 డబ్బాలు తీసుకురమ్మంటే వాడిని అడిగితే రామారావు గారు అడిగారు కదా, వెంటనే 2 డబ్బాలు ఇచ్చాడు. ఇస్తే దాని మీద నించోబెట్టారు. దాని మీద నించుంటే దానిలో ఆయిల్ లేదు, ఏమీ లేదు, ఖాళీ డబ్బాలు. అయ్యా ఊగిపోతున్నాయి, మిస్ అయితే పడిపోతారు, పడిపోతాం, స్లిప్ అయిపోతాం. ఆ మేకప్ అబ్బాయి ఉన్నాడు, అసిస్టెంట్, చిన్న కుర్రాడు, ఆ అబ్బాయిని పట్టుకోమన్నారు కింద కూర్చుని. నేను దాని మీద, వాడేమో చిన్న కుర్రాడే, చిన్నాడంటే 25 ఏళ్ళలో, వాడేమో ఇలా పట్టుకుని నేను ఎక్కిందానికి వాడు ఊగిపోతున్నాయి ఆ డబ్బాలు. అంటే స్లిప్ అయ్యే డబ్బా కానీ ఏదైనా అయితే పడిపోతాం. ఓకే. మరి నాకు గ్రిప్ లేదు, నేను సూసైడ్ చేసుకునే వాళ్ళు గ్రిప్ ఎలా పట్టుకుంటారు, ఇలా కదా అనాలి. వాడేమో కాలు దగ్గర ఉన్నాడు కింద కూర్చుని, కనపడకూడదు, వాడు పట్టుకోలేకపోతున్నాడు. చూశారు ఈయన రామారావు గారు, చూసి ఆయనకి డౌట్ వచ్చింది, వీడేమన్నా వాడేసి బ్యాలెన్స్ తప్పి పడిపోతే నిజంగా అంత హైట్లో ఉంది అని చెప్పి, నువ్వు తప్పుకోరా అని చెప్పి ఆయన తప్పుకుని ఆయన కూర్చుని పట్టుకున్నాడు డబ్బాలు పట్టుకోడు కదా, నా కాలు కూడా పట్టుకున్నాడు. ఒక చేత్తో ఒక కాలు, ఒక చేత్తో డబ్బాలు. నాకైతే షివరింగ్ లాగా వచ్చి ఏడవాలి ఆ షాట్లో. నేను నిజంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి.